ఎవరి జీవితమైనా సరే పైకి చూసినంత ప్రశాంతంగా అస్సలుండదు. వాళ్ళు మనకు చెప్తే కానీ అర్థం కాదు. కొందరేమో ప్రతి ఒక్కటి పేరెంట్స్ తో షేర్ చేసుకుంటారు. ఇంకొందరేమో ఎందుకులే ఇప్పుడు నా బాధ వాళ్ళకి చెప్పి మరింత బాధ పెట్టాలా, వాళ్ళ బాధలే వాళ్ళకున్నాయి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు ఏంటో అర్థం కాదు. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎందుకంత ఇబ్బంది పడతారు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం నిదానంగా పెళ్లి చేస్తాం అని మాత్రం అస్సలు అనుకో. పెళ్లి సంబంధాలు వస్తే చాలు ఇక మళ్ళీ వస్తారు కదా, వెనక ముందు ఆలోచించాల్సిన పనే లేదు. ఓ ముందు పడిపోయి చేసేస్తారు. పెళ్ళైన తర్వాత వాడు ఇలాంటి వాడు అని తెలిసినాక ఏం చేస్తాం? పేరెంట్స్ ఆలోచించకుండా ఆడపిల్ల గొంతు కోసినట్టే కదా. నాకు తెలిసింది ఏంటంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఆడపిల్ల పేరెంట్స్ మీద అస్సలు వదిలేయకూడదు అని నా ఒపీనియన్. వాళ్ళు మన లైఫ్ పార్ట్నర్ ని ఎతుకుతున్నారంటే ఎంతో కొంత మనం కూడా సెర్చ్ చేసే అన్ని విధాలుగా ఓకే అని అనిపిస్తేనే చేసుకోవాలి. మీరేమంటారు కామెంట్ చేయండి. అన్నట్టు ఈ రోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను. సింపుల్ గా చికెన్ కర్రీ అయితే ఇలాగే చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా. అండ్ చెప్పాను కదా నేను వేసుకున్న డ్రెస్ 2 పీస్ కుర్తా సెట్ 2 సెట్స్ వచ్చాయి. ఈ 2 సెట్ కాంబో ఆఫర్ వచ్చేసి 258 రూపీస్ పడింది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. అమ్మయ్య చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. మా చిన్నోడు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడో. ఇక తినిపిస్తాను. మీరైతే లైక్